సరే మీరు ఒకటి చేద్దాం. ఇక్కడ వస్తుందా లేదా ఇక్కడ వస్తుంది చెప్పండి, సరేనా? ఇక్కడ చూడాలా? సరే ఏది కనబడలేదు. హాయ్. హాయ్ అన్నా. హాయ్, నీ పేరేంటి? హాయ్ అన్నా. అన్నా బాగున్నావా అన్నా? బాగున్నాను, నువ్వు బాగున్నావు? హాయ్ పిల్లలు, బాగున్నారా అన్నా? వీళ్ళందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారన్నా? వీళ్ళందరూ ఇక్కడ VBS కోసం వచ్చారు, దేవుని మాటలు వినడానికి కోసం వచ్చారు. అన్న వీళ్ళందరూ స్నాక్స్ కోసం గిఫ్ట్స్ కోసం వచ్చారన్నా. అవునా? నువ్వు తప్పు చెప్తున్నావు. మా పిల్లలందరూ మంచోళ్ళే, స్నాక్స్ కోసం రాలేదు, దేవుని మాటలు వినడానికి వచ్చారు. అవునా? ఓకే. అవును, నీ పేరేంటి? అన్నా నా పేరా అన్న? అవును, నీ పేరేంటి? నా పేరా? నీ పేరు? సార్ దగ్గరికి రా అన్న. నా పేరు నీకెందుకన్నా? నీ పేరు చెప్తే వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్తారు కదా, మా ఇంట్లో ఒక ఫ్రెండ్ కలిసి. అవునా? అయితే నా పేరు నీకు అవసరమన్నా? సరే అన్నా, నీ పేరు చెప్పు. నా పేరు నీకెందుకు మరి? అన్నా మరి నా పేరు నీకెందుకన్నా? నేను ఫస్ట్ అడిగా కావు, నువ్వు చెప్పు ఫస్ట్. అన్నా అయితే నేను లాస్ట్ అడిగాను, నువ్వే చెప్పన్నా. సరే, ఇక్కడ పిల్లలు వచ్చారు కదా, ఈ పిల్లల కోసం చెప్తున్నాను. నా పేరు రబ్బీ. రబ్బియా? రబ్బీ అంటే ఏంటన్నా? రబ్బీ అంటే తెలీదా? తెలీదు. రబ్బీ అంటే బోధకుడు అని అర్థం. అవునా? అయితే నా పేరు చెప్తానన్నా. అన్నా ఈరోజు పేరు చెప్పనా, రేపటి పేరు చెప్పనా, నిన్నటి పేరు చెప్పనా, ఏం చెప్పను? అలా కూడా ఉంటాయి పేర్లు. సరే ఈరోజు పేరు చెప్పా. సరే సరేనా అన్న? సరే, ఈరోజు పేరు చెప్పు. నా పేరు అన్న, నా పేరు చెప్తే నవ్వకూడదన్నా. అవుతారా? సరే అయితే నేను చెప్పేస్తా. నా పేరు చాక్లెట్ మీరు కూడా పెట్టుకుంటారా? అన్న ఎవరు పెట్టుకోరని నేను పెట్టుకున్నానన్న. అవును, నీ పేరు ఎట్లా ఉంటుందా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళందరి పేరు ఎట్లా ఉంటుంది? అన్న మా అక్క పేరు బిస్కెట్. మరి మీ అమ్మ పేరు? అన్న మా అమ్మ పేరు సీక్రెట్. మరి మీ నాన్న పేరు ఏంటి? మా నాన్న పేరు రాకెట్. అన్న మా ఇంటి పేరు చెప్పనా? చెప్పు. ఆమ్లెట్. మీ పేరు అవునన్నా, మేమందరం ఎవరు పెట్టుకోరని వెరైటీగా పెట్టుకున్నాం. బాగున్నాయా? బాగున్నాయి. నీ ముక్కు బలా ఉంది, పట్టుకొని పోండి. ఏంటన్నా? అన్నా నా ముక్కే నాకు అందం అన్నా. నా ముక్కు పట్టుకోదన్నా. సరే అన్నా ఇక్కడ లోహిత్ ఉన్నాడు, జాయ్ ఉంది, షారోన్ ఉంది. అన్నా లోహిత్ అన్నా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడన్నా. అన్నా లోహిత్ చాక్లెట్ పారేస్తున్నాడంట కింద. అప్పుడు నేను తీసేసుకున్నానన్నా. నేను తినేసా, దానికోసం ఇవాళ రూమ్ అంతా తిరిగాడన్నా. ఏమైందన్నా? నా చాక్లెట్ నాకు దొరికిందన్నా, అదే నేను తినేసా. నన్ను అడిగాడన్నా, నా దగ్గర లేదు అని చెప్పేసా. ఏమైందన్నా? ఏం కాదు అన్నా. సరే కానీ నాకు చాలా పనులు ఉన్నాయి, నేను మళ్ళీ వస్తా. సరేనా? వెళ్తున్నా. బాయ్. ఓకే బాయ్. హాయ్ అన్నా, బాగున్నావా? అవునాను. నీ పేరేంటి? నా పేరు లియో. నాకు VBS అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు సండే స్కూల్కి VBSకి వెళ్తూ ఉంటాను. అవునా? అన్న నాకు ఏసై అంటే చాలా ఇష్టం అన్నా. అవునా లియో?
అవునన్నా, మా తాతయ్య నాకు ఒక విషయం చెప్పారు. అదేంటో చెప్తావా? ఒకరోజు మా తాతయ్య వాళ్ళు బోన్లో ఉన్నప్పుడు బాగా ఆకలిగా ఉన్నారంట. అప్పుడు ఒక వ్యక్తిని ఆ బోన్లో వేశారంట. అప్పుడు మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఆ వ్యక్తిని తినాలని ఆశపడ్డారంట. అవునా? పిల్లలు చూసారా? వాళ్ళ తాతయ్య వాళ్ళు బోర్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని పడేశారంట. మరి తర్వాత ఏమైంది అడుగుదామా? తర్వాత ఏమైంది లియో? ఏసయ్య మా తాతయ్య వాళ్ళని తినొద్దని ఆజ్ఞయించారంట. అతని పేరు దానియేల్ అంట. అతను రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాడంట. చాలా మంచి వ్యక్తి అంట. అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. మా తాతయ్య వాళ్ళ ఫ్రెండ్స్ దానియేల్ని తినకుండా మంచిగా నిద్రపోయారంట. అప్పటి నుంచి నేను కూడా 3 సార్లు ప్రార్థన చేసుకుంటున్నానన్నా. అన్నా, చెప్పు. నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం తెలుసా? చెప్పనా? చెప్పు లియో. ఏసయ్యా! హలో పిల్లలు, మీరు కూడా రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? మీరు ప్రార్థన చేసుకుంటే దానియేల్ని రక్షించినట్టు మిమ్మల్ని కూడా అపాయం నుండి యేసయ్య కాపాడతారు. అన్న, నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు లియో. మా ఫ్రెండ్ చాక్లెట్ గాడు ఉన్నాడు. అవునా? నీకు చాక్లెట్ తెలుసా? తెలుసన్నా. వాడిని బీబీఎస్కి రమ్మన్నాను. వాడు చాలా కోపంగా బీబీఎస్కి రాను అన్నాడు. వాడికి చాలా కోపం అన్నా. అవునా? అన్న, చాక్లెట్ గురించి నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు లియో. హలో, నేను వచ్చేసా. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అరే లియో, ఏంట్రా ఇక్కడికి వచ్చావు? ఏం చేస్తున్నారా ఇక్కడ? అన్న, ఈ చాక్లెట్ గాడు చాలా మంచోడు. నేను చాలా మంచోడంట. ఛీ, 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 ఛీ. అసలు వీడు మంచోడే కానీ ఏంటి మంచోడే కానీ రేడియో మంచోడన్నావు, తర్వాత మన కార్యార్థం ఏంట్రా? మనిషి మంచోడే కానీ బుద్ధి మంచిది కాదన్నా. అమ్మ నాన్న మాట వినడు, అబద్ధాలు చెప్తాడు, అందరినీ కొడతాడు. నీకెంత ధైర్యం నా మీద ఇట్లా చెట్టగా చెప్తావా? అన్న, నేను వెళ్ళిపోతున్నా. చాక్లెట్ నన్ను కొడుతున్నాడు. నేను ఏసే బిడ్డను కాబట్టి తిరిగి కొట్టను. అందుకే నీతో స్నేహం చెయ్యను చాక్లెట్. అన్న, వీడు మంచి మాటలు చెప్పన్నా. సరే లియో. చాక్లెట్ నువ్వు ఎందుకు అట్లా పడుతున్నావు లియోని? అలా చేయడం మంచిదేనా? అన్నా, నేను కొట్టానన్నా. ఏమైందన్నా? నేను కొడతాను, తప్పేంటన్నా? వాడు నా గురించి అంతగా చెప్తున్నాడన్నా. నేను ఎందుకు చేయకూడదు చెప్పన్నా? నువ్వు చేసింది చెప్పాడు కదా, నువ్వు కొడుతున్నావు కదా. లేదన్నా, లేదమ్మా, నేను కొట్టున్నాడు. అన్ని అబద్ధాలు చెప్తాడన్నా లియో గాడు. ఎవరు నమ్మకండి లియోని. నేనేమంచండి చూసాం కదా. ఇప్పుడు చూసాం కదా చాక్లెట్, నువ్వు లియోని కొట్టావుగా. నేనేం కొట్టలేదే. నేను కొట్టను. నేను చాలా మంచివాడిని. కొట్టలేదా చాక్లెట్ లియోని? అబద్ధాలు చెప్తాడన్నా లియో. అరే మేమందరం చెప్తున్నాం కదా చాక్లెట్, నువ్వు కొట్టావుగా. అన్నా సరే అని కొట్ట ఏమైందన్నా? ఏం కాదు కదా. కొడితే ఏం కాదా? అన్న 6 కొట్టా. ఎలా ఉంది 6? అని 6 కొట్టా. ఎలా ఉందన్నా? బాగుందా? అలా తప్పు చాక్లెట్. ఏమైందన్నా? సరే ఏమైంది చెప్పు. అలా కొడతాం కానీ ఆ
అబద్ధాలు ఆడితే కానీ తల్లిదండ్రుల మాట వినకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు చాక్లెట్. అవునా? నరకం నరకం అంటే ఏంటన్నా? నరకం అంటే అక్కడంతా మంటలు ఉంటాయి, అగ్ని ఉండిద్ది. మంటలు ఉంటాయి. ఓ పని చేస్తా, నేను ఒక బకెట్ నీళ్ళు పట్టుకెళ్తా. ఒక బకెట్ నీళ్ళు చాలు చాక్లెట్, అక్కడ మంట ఆరిపోదు. అవునా? అమ్మో నా భయరాస్తున్నా. అన్నా ఒక పని చేయన్నా, నువ్వే నన్ను కాపాడన్నా. అన్నా నువ్వు నన్ను అక్కడికి వచ్చి సాయం చేయన్నా కొంచెం. అలా చేయలేము చాక్లెట్. చేయలేవా? అన్నా నీకు చాలా డబ్బులు ఇస్తానన్నా, బోల్ డబ్బులు ఇస్తానన్నా, ప్లీజ్ అన్నా నన్ను కాపాడన్నా. అది దేవుని చేతిలో ఉంటుంది కానీ మేము అట్లా చేయలేము చాక్లెట్. అవునా? అన్న నాకు భయం వేస్తుందన్నా, అన్న చాలా భయం వేసిపోతుందన్నా. నేను ఏం చేయాలన్నా? చెప్పన్నా ప్లీజ్ అన్నా, నేను చెప్పన్నా. నువ్వు నరకానికి వెళ్ళకూడదు అంటే నువ్వు అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని కొట్టకూడదు, అలానే తల్లిదండ్రుల మాట కూడా వినాలి. అవునా? అలానే నువ్వు ప్రేయర్ కూడా చేసుకోవాలి దేవునికి రక్షణ కోసం. అవునా అన్నా? నాకు భయం వేస్తుందన్నా. అయితే నేను ఇప్పుడే ప్రార్థన చేసేసుకుంటానన్నా. ఏసయ్యా, ప్రియమైన ఏసయ్యా, నేను అమ్మ నా మాట వింటానయ్యా. అయ్యా నేను ఎవరిని కొట్టనయ్యా. ఇంక నుంచి నా అబద్ధాలు చాలనే. ఏసయ్యా నన్ను కాపాడయ్యా, నన్ను క్షమించయ్యా, అందరి నుంచి నన్ను కాపాడయ్యా. ఆమేన్. అబ్బా నాకు చాలా సంతోషంగా ఉంది అన్నా. నా చిన్నది నాకు ఏసయ్య వచ్చాడన్నా. అబ్బా నాకు చాలా సంతోషంగా ఉందన్నా. అన్నా పిల్లలు చూస్తున్నారా మీరు? అరే పిల్లలు, మీరు కూడా అమ్మ నాన్నమాట వినంటారా? అలాగే అబద్ధాలు ఆడమాకండి. అరే మీరందరూ కొట్టుకుంటున్నారు, అలా కొట్టుకోవద్దురా. అలా కొట్టుకుంటే నరకానికి వెళ్ళిపోతారు. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. అందుకే మీరు కూడా బాగా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటే నేను ఎలా సంతోషంగా ఉన్నానో మీరందరూ కూడా అలాగే సంతోషంగా ఉండొచ్చు. సరేనా? సరే అన్నా. అన్నా నేను ఇప్పుడే వెళ్ళి లియో గాడికి క్షమించుకొని అడిగేస్తానన్నా. అన్నా బాయ్ అన్నా. బాయ్ బాయ్ పిల్లలు. బాయ్ పిల్లలు. అన్న యశస్సు అన్న బాయ్ అన్నా. అన్న హేషల్ బాగుందన్నా. బాయ్ అన్నా. పాస్టర్ బాయ్ అండి. వీడియోస్ వచ్చిన అందరికీ బాయ్ బాయ్. వీడియోస్ వచ్చిన వాళ్ళు పనిచేసిన వాళ్ళందరికీ బాయ్ బాయ్. అందరికీ బాయ్ 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 బాయ్. చూసారా పిల్లలు? అందుకే మనం అబద్ధాలు చెప్పకుండా దేవుడి మాట వినాలి. దేవుడు చెప్పిన విధంగా అబద్ధాలు ఆడకుండా తల్లిదండ్రుల మాట వింటూ అలానే ఎవరిని కొట్టకుండా ఉండాలి. ఓకేనా? సరే అందరం ప్రేయర్ చేసుకుందాం.